జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు తెరపైకొచ్చాయి. విశాఖ నుంచి గంజాయి సరఫరా చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. జగిత్యాలలో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. చదువు మానేసి సీలేరు నుంచి జగిత్యాలని గంజాయి తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లో విక్రయిస్తున్నారు. 10వ తరగతి చదువుతున్న బాలికలు ఈ గంజాయికి బానిసవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు తెరపైకొచ్చాయి. విశాఖ నుంచి గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జగిత్యాలలో గంజాయి ముఠాని అరెస్ట్ చేశారు. చదువు మానేసి సీలేరు నుంచి జగిత్యాలకి గంజాయి తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లో విక్రయిస్తున్నారన్నారు. 10వ తరగతి చదువుతున్న బాలికలు ఈ గంజాయికి బానిసవడంతో ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు తెరపైకొచ్చాయి. విశాఖ నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు ఎస్పీ తెలిపారు. జగిత్యాలలో గంజాయి ముఠాని అరెస్ట్ చేశారు. చదువు మానేసి సీలేరు నుంచి జగిత్యాలకి గంజాయి తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లో విక్రయిస్తున్నారన్నారు. 10వ తరగతి చదువుతున్న బాలికలు ఈ గంజాయికి బానిసవడంతో ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మరి ఒక పక్కన ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలని చూస్తుంటే మరో పక్క ఇలాంటి ఘటనలు జరగడం ఎలా చూడొచ్చు అంటారు? సీతారామరాజు, అయితే ఈ జగిత్యాల జిల్లా గతంలో కూడా మనము గంజాయి చాలా వరకు చాలా చోట్ల పట్టుబడడం జరిగింది. అదే విధంగా మనం మొన్న చూసుకున్నాం, ఒకవైపు విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా గంజాయి సేవిస్తూ మత్తు పదార్థాలకు అలవాటు చేస్తూ వాళ్ళను ఒకవైపు హైదరాబాద్ తరలించడము, రేవు పార్టీలకు పంపించడం, ఇట్లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే కోణంలో పోలీసులు అయితే దీనిపైన నిఘా పెంచడం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా వాళ్ళు గత 2 రోజుల నుంచి చేస్తున్న కుంబింగ్ కావచ్చు, అదే విధంగా పటిష్టంగా ఎక్కడెక్కడ గంజాయి సప్లై అవుతుంది, ఎవరెవరు సప్లై చేస్తున్నారనే కోణంలో మాత్రం పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు జగిత్యాలకు సంబంధించిన ఎస్పీ ప్రీత్ సింగ్ కూడా ఒకవైపు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది 5 గంజాయికి సంబంధించిన ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. అదే విధంగా
అసలు ఇక్కడి నుంచి కాదు, అది విశాఖపట్నం నుంచి గంజాయి తెచ్చుకున్నారనే కోణంలో కూడా ఆ ముఠాకు సంబంధించిన వారైతే చెప్పినట్టుగా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ గంజాయి తీసుకువచ్చి ఒక ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి కొన్ని చోట్లకు కూడా దాన్ని పంపిస్తున్నారు. అదే విధంగా విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా ఈ గంజాయిని సేవించే విధంగా అలవాటు చేస్తున్న పరిస్థితులు గత కొన్ని రోజుల నుంచి అక్కడ కనబడుతున్నాయి. కాబట్టి అదే విధంగా రైకల్ మండలము, మల్లాపూర్ మండలము, ఆ గంజాయి ఆ ప్రాంతం అంతా అంటే బెల్లాల, చిన్న బిల్లాల ఆ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఆ అటవీ ప్రాంతంలో గంజాయి కూడా అధికంగా పండించే అవకాశం కనబడుతుంది. కాబట్టి రైకల్ ప్రాంతంలో దాదాపు ఒక 10 కిలోల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. అదే విధంగా వాళ్ళ వద్ద నుంచి ఒక 5 సెల్ ఫోన్లు, అదే విధంగా ఒక 2 బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా రైకల్ మండలంలో ఒక 2 కేజీల గంజాయి స్థానిక పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. అయితే ఈ అడ్డాగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అయితే దాని నేపథ్యంలోనే ఒకవైపు జైత్యాలకు సంబంధించిన కొన్ని కాలేజీలు కావచ్చు, కొన్ని చదువుకునే విద్యార్థులకు సంబంధించిన హాస్టల్స్ కావచ్చు, లేడీస్ హాస్టల్స్ కావచ్చు, వాటికి వీళ్ళు గంజాయిని సప్లై చేస్తూ ఆ విద్యార్థులను ఈ విధంగా మార్చేస్తున్నారు. వాళ్ళని అలవాటు చేసి వాళ్ళని వేరే ప్రాంతాలకు తరలిస్తూ, అదే విధంగా వాళ్ళు రేవు పార్టీలు అంటూ, అదే విధంగా సెక్స్ రాకెట్లకు కూడా కొంతమందిని యూజ్ చేస్తున్నట్టుగా కూడా పోలీసుల నిఘాలో బయటపడడం జరిగింది. అయితే కొంతమంది విద్యార్థులను ఇప్పటివరకే మనం నిన్న కూడా చూడడం జరిగింది. వాళ్ళను ఇప్పటికే సదరన్ హోమ్ కు తరలించడం జరిగింది. వాళ్ళను సంరక్షణగా ఉన్నారు. ఇప్పుడు అయితే మరి పోలీసులు దీనిపైన నిఘా పెట్టే ఈ గంజాయి రవాణా ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి ప్రాంతాల్లో నుంచి తీసుకువస్తారనే కోణంలో మాత్రం ఈ 2 రోజుల నుంచి పెట్టిన నిఘాలోనే గంజాయి అయితే బయట పడడం జరిగింది. 5 ముఠా సభ్యులను అయితే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం ఒకవైపు గంజాయి రైత, అదే విధంగా కొకైన్ కావచ్చు, ఇటువంటి మారక ద్రవ్యాలను కూడా ఒకవైపు ప్రభుత్వం దీనిపైన చాలా వరకు పోలీసులు దృష్టి పెట్టాలనే కోణంలో ప్రభుత్వం కూడా ఒకవైపు నిఘా పెడుతున్న నేపథ్యంలో దైత్యాల అడ్డాగా ఈ రాకెట్ అయితే నడుస్తున్న కోణంలోనే దీనికి సంబంధించిన సభ్యులను అయితే పట్టుకోవడం జరిగింది. 5 సభ్యులను అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. మరి వీళ్ళు ఈ గంజాయి అనేది ఇంకా ఎక్కడెక్కడి నుంచి రవాణా అవుతుంది, ఇప్పటివరకు విశాఖపట్నం నుంచి తీసుకొస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా గతంలో కూడా మనం చూసుకున్నాం, అటు రైకల్ ప్రాంతంలో నుంచి అటు ఆదిలాబాద్, ఇటు నిర్మల్, ఖానాపూర్ ఈ ప్రాంతం నుంచి అటు అటవీ ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఆ గోదావరి ప్రాంతం నుంచి కూడా ఇటు తరలించే విధంగా గంజాయి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా పోలీసులు నిఘా పెట్టే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఇంకా ఎక్కడెక్కడ గంజాయి సేవిస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఎటు తరలిస్తున్నారు అనే కోణంలో మాత్రం పోలీసులు నిఘా దీన్ని పెంచే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. గంజాయి మత్తులో యువత మాత్రం చాలా వరకు చిత్తవుతున్న పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులను కూడా అలవాటు చేసి వాళ్ళను కూడా చెడుతోన పట్టించే విధంగా ఈ ముఠాలు పాల్పడుతున్నాయి. కాబట్టి దీనిపైన పోలీసు యంత్రాంగం అయితే గట్టి నిఘా పెట్టి దీన్ని Do you know what I've been crushing on? The Body Shop's British Rose Bath and Body range. When I first got the gift, it was love at first scent. What I love even more is that it's the most thoughtful gift to give my loved ones. Which gift will you pick? ఊళ్ళల్లో ఒకవైపు గన్స్, ఫైర్స్, గన్లు ఏ విధంగా ఉంటాయనే కొన్ని కోణంలో వాళ్ళు ఏ విధంగానైతే వీళ్ళకు సూచనలు ఇస్తున్నారో దాంట్లో భాగంగానే ఇది కంపల్సరీ గంజాయి కావచ్చు, మారక ద్రవ్యాలు కావచ్చు, ఇవి సేవిస్తే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అవి సేవించిన అనంతరం వాళ్ళ బాడీ కావచ్చు, వాళ్ళ రక్తంలోకి ఏ విధంగా లోపలికి వెళ్తుంది, వాళ్ళు ఏ చెడు అలవాట్లకు అలవాటు అవుతారనే కోణంలో మాత్రం పోలీస్ యంత్రాంగం ఈ క్లాసులు పెట్టేటప్పుడు ఇది కూడా దాంట్లో పెట్టి వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా పోయినట్టయితే కొంచెం వరకు కూడా నివారించే దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. సీతారామరాజు గారు, థ్యాంక్ యూ రవీంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. వెహికల్ చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఈ 2 కూడా మనకి 2 కేసులకు సంబంధించి కూడా మనకి ఈ రోజు అక్కడ వెహికల్ చెకింగ్ పట్టుకోవడం జరిగింది. సో పట్టుకున్నాక ఈ చెకింగ్ అవైలబుల్గా చేస్తే ఎంత గాంజా ఒక చోట 6 కేజీస్, ఒక చోట 4 కేజీస్ అట్లా పెట్టి సో టోటల్ 10 కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మొదలుగా 5 వీళ్ళని అరెస్ట్ చేసుకుని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వీళ్ళకి కోర్ట్ సంవత్సరంలో ప్రొడ్యూస్ చేస్తాము. అట్లా వీళ్ళతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పండి లీక్ అయిపోయింది. సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
సో బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ గణేష్ సతీష్ అండ్ నితిన్ వీళ్ళు ముగ్గురు రెగ్యులర్ ఎక్కడ నుంచి చేసుకుంటున్నారో రెగ్యులర్ గా ఒక సీనియర్ ఎవరెవరు వాళ్ళకి అమౌంట్ వాళ్ళ మీద దృష్టి పెట్టినాం వాళ్ళకి వరకు చేసుకుని ఈ కేసులో మన టీమ్స్ చాలా మంచి వర్క్ చేస్తున్నాం. బేసికల్ గా 2 డివిజన్లు కూడా ఇక్కడ డిఎస్పీ జగ్త్యాల్ అండ్ డిఎస్పీ మెట్పల్లి ఇద్దరు కూడా వ్యవస్థలోనే ఇలా టీమ్స్ మంచిగా వర్క్ చేయడం జరిగింది. అట్లాగే మన సిఏ జగ్త్యాల్ రూరల్ అండ్ సిఏ మెట్పల్లి వాళ్ళు అట్లాగే మన ఎస్ఐ రాయకల్ ఎస్ఐ మల్లాపూర్ అండ్ వాళ్ళ టీమ్ లో ఉన్న వేరే స్టాఫ్ కానిస్టేబుల్స్ సంతోష్ ప్రశాంత్ సుమన్ బి సంతోష్ కిరణ్ అండ్ సురేష్ అట్లాగే మిగతా స్టాఫ్ కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఇట్లాంటి కన్సర్న్ సప్లయర్స్ ఇట్లా పట్టుకోవడం జరిగింది. చాలా మంచి టాస్క్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు.